విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు రైల్వే రిజర్వేషన్ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమతో సహకరించాలని సూచించారు. విజయవాడ రైల్వే డివిజన్లో ఉన్న ప్రధాన నగరాల్లో రిజర్వేషన్ల సమయాలను మార్పు చేస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అవి నేటి నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. విజయవాడలోని భవానీపురం, నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, తెనాలి, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, తుని, కాకినాడ టౌన్, నర్సాపూర్, భీమవరం టౌన్, గుడివాడ ప్రాంతాల్లో మార్పు చేశామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సవరించిన సమయాల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. జిల్లాలోని మద్యం షాపులకు ఈ నెల 17వ తేదీన నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. కొత్త విధానంలో కేవలం అదృష్టంపై షాపులు కేటాయించే పరిస్థితి ఉండడంతో సిండికేట్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్టపడనుంది. మద్యం వ్యాపారులు టెన్షన్గా ఉన్నారు. దీనికి కారణం 17వ తేదీ ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయటమే. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు వేలాది మంది సమాయత్తమవుతున్నారు. 2 ఏళ్ల క్రితం జిల్లాలో 335 షాపుల కోసం దాదాపు 18,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో బహిరంగ వేలం పాట కావడంతో అంచనాలకు మించి 337 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించింది. దరఖాస్తులు స్వీకరించేందుకు 21వ తేదీ వరకు గడువు ఉంటుందని చెబుతున్నారు. 22వ తేదీన లాటరీ తీసి షాపులు కేటాయిస్తామంటున్నారు. ఈసారి వ్యాపారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రభుత్వం అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించకపోయినప్పటికీ వ్యాపారులు మానసికంగా సిద్ధమైపోయారు. సెంటిమెంట్ మీద నమ్మకం ఉన్నవారు టెండర్లు దాఖలు చేయటానికి ముహూర్తాలు చూపించుకుంటున్నారు. మరికొందరు జాతక ఫలాలు పరీక్షించుకొని ఎవరి పేరున బాగుంటే వారి పేరుతో టెండర్ వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. టెండర్లకు అవసరమైన డబ్బు, సుమారుగా తాము టెండర్లు వేయదలిచిన షాపుల అంచనా వ్యయంపై కసరత్తు చేస్తున్నారు. కొత్త విధానంలో కేవలం అదృష్టంపై షాపులు కేటాయించే పరిస్థితి ఉండటంతో సిండికేట్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్టపడనుంది. దాదాపు 10 ఏళ్లుగా నగరంలో, జిల్లాలో సిండికేట్లుగా ఏర్పడి ఒక్కొక్కరు 10 నుంచి 20 షాపులు కైవసం చేసుకుంటూ మద్యం వ్యాపారంలో చక్రం తిప్పుతున్న రాజకీయ ప్రముఖులు, కొందరు వ్యాపారులు సరికొత్త వ్యూహంతో టెండర్లు వేయాలని భావిస్తున్నారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. వేసవి వచ్చిందంటే ఒళ్ళంతా అలసిపోతుంది. కళ్ళు కూడా త్వరగా అలసిపోతాయి. ఎండల్లో ప్రయాణించేటప్పుడు చొలవద్దాలు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ప్రయాణం చేసి ఇంటికి రాగానే కళ్ళను 2-3 సార్లు చల్లటి నీటితో కడుక్కోవాలి. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చునేవారు రాత్రి పడుకునే ముందు కీర లేదంటే బంగాళదుంప ముక్కల్ని కళ్ళపై పెట్టుకుని నిద్రపోవాలి. దీనివల్ల కళ్ళకు విశ్రాంతి వస్తుంది. కళ్ళలో ఉన్న ఎర్రటి చారలు కూడా పోతాయి. రోజు కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. వీటన్నింటితో పాటు ప్రతిరోజు 2 లీటర్ల నీళ్లు తాగటం తప్పనిసరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికల్లో విజయంపై వైఎస్ఆర్సీపీలో ఆనందహేళ, ప్రజా విజయమని పార్టీ నేత తాడి శకుంతల వ్యాఖ్య. అవినీతి, డబ్బు ప్రభావితం చేశాయన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న. నేటి నుంచి ప్రారంభం కానున్న సోలార్ ఎగ్జిబిషన్. ఇండోర్ స్టేడియంలో చురుగ్గా సాగుతున్న స్టాల్స్ నిర్మాణం. మరోసారి బీటలు వారిన చోడవరం కరకట్ట, కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంట్రాక్టర్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.